ఏమయ్యా సత్యబాబు, ఓ పక్క తుఫాను వచ్చి ప్రజలంతా అల్లాడిపోతుంటే మీ సైకో నాయకుడు బెంగళూరు ప్యాలెస్ లో ఎగ్గ పప్పులు తింటూ కూర్చుంటాడా? ఏ సమ్మి, ఏ ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎంతలో ఉండాలో అంతలో ఉండు. మా జలగన్నను విమర్శించి అంత దాని అయిపోయావా నువ్వు? నేనే కాదు, సామాన్య ప్రజలు కూడా మీ సైకోరెడ్డిని బండ బూతులు తిడుతున్నారు. బండ బూతులు తిట్టుకునే అంత పాపం మా సవాల్ రెడ్డి ఏం చేశాడు? ఏం చేశాడా? తుఫాను బాధితులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మద్దతు ఇవ్వాల్సింది పోయి ఆ పక్షి ఛానల్లో అధికార ప్రభుత్వం మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తారా? అవును, మరి తుఫాన్ వచ్చి కష్టకాలంలో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది కదా. ప్రతిపక్ష నేత మరి ప్రభుత్వాన్ని విమర్శించాలి కదా. అసలు 24 గంటలు అదే పనిలో ఉంటూ ప్రజల్ని అధికారుల్ని అప్రమత్తం చేస్తున్న కూటమి నాయకుల్ని అనడానికి మీకు నోరెలా వచ్చింది? మిమ్మల్ని అడిగేవాడు ఎవడో లేడనుకున్నారా? ఇదిగో షర్మిల, నువ్వు ఎక్కువ మాట్లాడుకో, నీ పనేదో నువ్వు చూసుకో. మమ్మల్ని ఎందుకు నువ్వు గెలుగుతావు? మిమ్మల్ని గెలుపుతాను. బెంగళూరు ప్యాలెస్ దాటి అడుగు కూడా బయట పెట్టకుండా నాటకాలు చేస్తున్నాడా మీ సైకోరెడ్డి? లేదా నాటకాలు కాదు, అక్కడ ఫ్లైట్లు అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. ఎలా వస్తాడు? తుఫాన్లో నడుచుకుంటూ రమ్మంటావేటి? తర్వాత వచ్చాడుగా. ప్రజల మీద ప్రేమ ఉంటే నిజంగా రావాలి అనుకుంటే ఎలాగైనా రావచ్చు. అన్నీ అయిపోయిన తర్వాత రావడం కాదు. ఆనాడు ఎలక్షన్ టైంలో పాదయాత్రలు చేయలేదా? ఓదార్పు యాత్రలు చేయలేదా? ఇప్పుడు అడుగు తీసి అడుగు వేయడానికి కాలు ముందుకు పడడం లేదా అని అడుగుతున్నా. మా జలగన్నని అంటున్నావు, ఎందుకే నువ్వేటి పీకావు? ఎక్కువ మాట్లాడుకో, నీ పని నువ్వు చూసుకో. మిమ్మల్ని మీ బూతు బ్యాచ్ని చీల్చి చెండాడమే నా పని. మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు చూడు. సిగ్గు శరం లేదా మీకు? బుద్ధి జ్ఞానం రాదా మీకు? ఇదిగా ఆడపిల్లలా ఉండు. నీకెందుకు అనవసరమైన రాజకీయాలు? పోయి నీ మొగుడితో కలిసి సువార్త సభలు, కోటాలు ఏర్పాటు చేసుకో. పాపా ఏయ్ నత్తి పక్కోడి, పెద్దవాడివని నీకు గౌరవం ఇస్తుంటే ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏటమ్మా, ఏం చేస్తావు? అసలే మా జలగన్న అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడు. ఏ పని చేయాలన్నా అది రివర్స్ అవుతుంది. మా బాధలో మేముంటే నీ గోలేటి? గోల కాదు, నా ఆవేదన. ప్రజల పైన ప్రేమ ఉంది అని ఇంకోసారి చెబితే జనాలు మిమ్మల్ని ఎగిరెగిరిదంటారు. ఆపద సమయంలో ఆదుకోలేని వాడు నాయకుడు ఎలా అవుతాడు? ఇప్పుడేంటి, నువ్వు మమ్మల్ని తిట్టడానికి వచ్చావా? ఆ బాబుకి వత్తాసి పలకడానికి వచ్చావా? ఏంటి మాట్లాడుతున్నావు? ఆ బాబు ఏమీ చేయకపోతే ఆ బాబును కూడా తిట్టేదాన్ని. 24 గంటలు అధికారులను అప్రమత్తం చేస్తూ పునరావాసాలు ఏర్పాటు చేస్తూ జరగబోయే నష్టాన్ని కంట్రోల్ చేశాడు కాబట్టి నేను ఏమీ అనట్లేదు. లేకపోతే ఏకి పారేసేదాన్ని. అంతేగాని నాకు ఎవరైనా ఒకటే. నీకు ఏ చిన్న వంక దొరికినా మా జలగన్నే కనిపిస్తాడు. అసలు నీకు ఇవ్వాల్సిన వాటాలు ఇవ్వలేదనే కదా నీ కక్ష అంతా. ఏయ్ నత్తి పకోడి, నేను ఇప్పుడు జరుగుతున్న సమస్యల గురించి మాట్లాడుతున్నా. నా వాటాల గురించి అడగడం లేదు. నువ్వు అనవసరంగా పర్సనల్ విషయాల్లోకి వెళ్తున్నావు. నోరు అదుపులో పెట్టుకో. నీ నోరు కన్నా ఏం కంట్రోల్ తప్పలేదులే. నేను ఉన్నమాట అంటే ఉలికెక్కువని. నీ అసలు బాధ అదే కదా. ఎవరికి చెప్తావు కహానీలు? అసలు పార్టీ పెద్దగా ఉండి ఇంత వయసు వచ్చి ప్రతిపక్ష పార్టీలో ఉండి పెద్ద సీనియర్ అని చెప్పుకుంటావు. నువ్వేం చేస్తున్నావు? మీ నాయకుడికి తెలియకపోతే నీ బుద్ధేమైంది? జనాల్లోకి రావాలని తెలియదా నీకు? అబ్బా, జనాలు మేము అధికార పార్టీలో ఉంటే ఆ జనాల్లోనే కూర్చునే వాళ్ళం. లేం కాబట్టే కదా సైలెంట్గా ఉన్నాం. అధికారంలో లేనప్పుడే జనాల్లో ఉండాలి. అది తెలుసుకోండి ముందు మీ బూతు బ్యాచ్. రేపొద్దున ఎలక్షన్లప్పుడు ఓట్ల కోసం ప్రజల దగ్గరికి వెళితే మిమ్మల్ని చొక్కాలు పట్టుకుని నిలదీస్తారు. అప్పుడేం పీకుతారు? నాకు ఎప్పుడు ఎవరికేం చెప్పాలో అన్నీ తెలుసు. నువ్వేం మాకు నిధులు చెప్పక్కర్లేదు. అసలు నువ్వు నీ పార్టీకి ఏటి చేస్తున్నావు? నీ వల్ల ఏటి ఉపయోగం? మా జలగలను తిట్టడానికి తప్ప నువ్వెందుకు పనికిరావు? ఏయ్ సత్యబాబు, వయసు పెరిగాక నీకు చాదస్తం ఎక్కువైంది. పిచ్చిగా మాట్లాడుతున్నావు. మా జలగన్న పిచ్చి కానీ నీకు అంటించాడా? పిచ్చి అన్నావంటే పద్ధతిగా ఉండదు షర్మిల. నాకు బీపీ తెప్పించుకో. ఏం మాట్లాడతానా నాకే తెలీదు. నీకు బీపీ ఉన్నా లేకపోయినా నువ్వు మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నావో నీకే కాదు, ఎవరికీ తెలీదు. నా నోటి నుండి శాపనార్థాలు రాకముందే నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో, లేదా మా జలగన్నలా పతనం అయిపోతావు. చేపలు పెట్టేసి అమ్మో హ్యాపీ రిపబ్లిక్ డే.